సో ఓకే విజ్ఞాన్ గారు, నెక్స్ట్ రాబోతున్న పెద్ద సినిమాలు సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి, కానీ ఆ చాలా సినిమాల్లో మనకి చాలా ఇంపార్టెంట్, మనకి పెద్ద సినిమాలు రాజాసాబ్ అండ్ ఇంకా మనశంకర వరప్రసాద్. ఈ రెండు సినిమాల కోసం ఈగర్లీ వెయిటింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో కాకపోతే ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత ఆయన మార్కెట్ బాగా పెరిగింది, కానీ ఇప్పుడు ఈ జానర్ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు. ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది. మార్కెట్ పరంగా సంక్రాంతి మార్కెట్, సంక్రాంతి బిజినెస్ ఇప్పుడు ప్రభాస్ అండ్ ఇంకా మెగాస్టార్ చిరంజీవి, సో వీళ్ళిద్దరి మధ్య పోటీ అన్నట్టుగా బయట ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మార్కెట్ ఎట్లా ఉంటుంది, బిజినెస్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. అసలు బిజినెస్ పరంగా ఎంత గ్రాఫ్ చేంజెస్ కనపడే ఛాన్స్ ఉంది, ఎంత బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంది? ప్రతి సంక్రాంతికి యాక్చువల్గా ఒక కుటుంబంతో చక్కగా వెళ్ళి ఒక అందమైన కుటుంబ కథా చిత్రం చూడాలని అందరూ అనుకుంటారు. అది క్యాష్ చేసుకోవడానికే దిల్ రాజు గారు తెలంగాణ మనిషి అయినా సరే గోదావరులందరినీ అట్రాక్ట్ చేసేలాగా సినిమాలు కూడా తీస్తూ ఉంటాడు. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వస్తే అల్లుళ్ళని ఇంటికి పిలిచి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఒక ఇది ఉంది మనకి. అందరూ కలిసి ఆ కోడి పందాలను అదనో ఇదనో మంచిగా వంటలు ఎంజాయ్మెంట్ అయితే గట్టిగా ఉంటుంది. ఆతిథ్యం కూడా అదే లెవెల్లో ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒకసారి అల్లుడు వచ్చాడు అనుకో, ఈ సంవత్సరం మధ్యలో కూతురికి అల్లుడికి ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా అయినా సరే అల్లుడిని బాగా మంచిగా చూస్తారు కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వీళ్ళు బాగుంటారని ఆశ వాళ్ళకి. అర్థమైందా? వీళ్ళు విడిపోవాలి అట్లాంటి కోరికలు ఎవరికి ఉండవు. అందుకని చెప్పేసి సంక్రాంతికి మంచి కుటుంబ కథగా ఒక మంచి సినిమా చూస్తారు. అట్లాగే మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాస్ట్ బాగా హిట్ అయింది. గోదావరి గట్టు మీద సాంగ్ అయితే ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసు. నెక్స్ట్ కుటుంబ కథ సినిమా తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇంకేదైనా వెరైటీ. ఈ సంక్రాంతికి ఏమైందంటే అన్ని కుటుంబ కథా సినిమాలు అయ్యి ఒక రాజాసాబే వెరైటీ. ఏది ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా కుటుంబ కథా చిత్రం, భర్త మహాశైలకు విజ్ఞప్తి కుటుంబ కథా చిత్రం, నెక్స్ట్ అబ్బాయి నవీన్ పోలిశెట్టిది కుటుంబ కథా చిత్రం, నారీ నారీ నడుమ మురారి అనే సినిమా వస్తుంది, అది కూడా కుటుంబ కథా చిత్రం. అవునా? సో 4 కుటుంబ కథా చిత్రాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చూద్దాంలే అనుకుంటారు. దాంట్లో ఎక్కువ నవ్వులు దేంట్లో ఉన్నాయో దానికి వెళ్తారు. ఖచ్చితంగా నవీన్ పోలిశెట్టి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతానే ఉంటావుగా. అండ్ అనిల్ రావిపూడి సినిమా అయినా నవ్వులే కదా. ఇట్లా అండ్ పైగా దీంట్లో ఒక సర్ప్రైజ్, మళ్ళీ వెంకటేష్ గారు ఉండడం, చిరంజీవి గారు, నయనతార, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండడం, అదొక సర్ప్రైజ్. ఇంకా బోల్డ్ అంత క్యాస్టింగ్ ఉంటుంది, మనకు తెలిసిందే అది. నవీన్ పోలిశెట్టిది అంటావా కొంచెం అంటే తెలియని నటులు ఉన్నప్పటికీ కూడా కామెడీ వైజ్గా బాగా రన్ అవుతుంది. సంక్రాంతికి ఇంత టఫ్ ఫైట్ ఉందని తెలిసినా కూడా శర్వానంద్ వస్తాను అనుకున్నాడు అంటే ఆ సినిమాలో కూడా బలంగా ఏదో ఎమోషన్ ఉందనేగా. నారీ నారీ నడుమ మురారి అప్పటి నుంచి హిట్టే. మన ఎవరెవరు వెంకటేష్ గారు శతమానం భవతితో గట్టిగా కొట్టాడు. సినిమాల మధ్య శతమానం భవతి సూపర్ హిట్. వెంకటేష్ గారు చేసిన, మోహన్ బాబు చేసిన, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు హీరోయిన్ల హీరో జగపత్ బాబు చేసిన బాగా హిట్ కదా ఈ సినిమాలన్నీ. ఇప్పుడు అట్లాంటి కాన్సెప్ట్ సరదాగా ఉంటుంది. అయితే ఈ హారర్ ఎలిమెంట్తో వచ్చేది ఒకటే ఒక సినిమా, అన్నిటికీ సపరేట్ కదా. సో రాజాసాబ్కి బీభత్సమైన హైప్ ఉంటుంది. ఒకటే ఫ్యామిలీ సినిమా ఉంటే మనం ఏమన్నా దాని వైపు వెళ్ళొచ్చు. 4 ఫ్యామిలీ సినిమాలే కాబట్టి ఆ 4 పంచుకుంటాయి ఆడియన్స్ని, కుటుంబ కథ ఆడియన్స్ అందరినీ పంచుకుంటారు. మీరు ఆ హీరోస్తో చిరంజీవి గారి సినిమాని కంపేర్ చేయొచ్చా? అట్లా ఏం లేదబ్బా, ఇది అనిల్ రావిపూడి సినిమా. అనిల్ రావిపూడి గారి సినిమా ఇప్పుడు అది మారుతి సినిమానా ప్రభాస్ సినిమానా? ఏది? రాజాసాబ్ ప్రభాస్ సినిమా. మరి ఇది శంకర్ వరప్రసాద్. దీని ముగ్గురు ఉన్నారు కదా, చిరంజీవి గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు. ఇది ఇంకా పెద్ద చిరంజీవి గారి సినిమా, మల్టీ స్టారర్ సినిమా, ఇది ఇంకా పెద్ద సినిమా. ఇది మరి అనిల్ రావిపూడి సినిమా అనిల్ రావిపూడికి అలవాటు కదా సంక్రాంతి. ఎవరున్నా ఇప్పుడు F2 F3లో వెంకటేష్ గారు ఉన్నా ఏమన్నా అనిల్ రావిపూడి సినిమా అంటాంగా. అట్లా ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఏ హీరోనా రాజమౌళి సినిమా అంటాం అలా. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న డైరెక్టర్. సో ఇట్లా ఈ రకంగా చూసుకుంటే దానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. పైగా ఇంకోటి ఏంటంటే ఇందాక గోదావరి జిల్లాల వాళ్ళ గురించి చెప్పాం కదా, అమ్మాయి అబ్బాయి కలుసుకొని ఉండాలి అనే సినిమాలు అంటే సెంటిమెంట్ పరంగా పండగ పూట బాగా ఉంటాయి. దీంట్లో వీళ్ళు భార్యాభర్తలు విడిపోయారని ఒక సాంగ్లో చూసాం మనం. మేబీ ఆ సెంటిమెంట్ పరంగా చూసుకున్నా వాళ్ళు కొంచెం డల్ అయ్యే అవకాశం ఉంది. కామెడీ పరంగా బాగా వర్కౌట్ అవుతుంది. ఇట్లా అంతమించి ఇంకేం లేదు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే రాజాసాబ్కి మంచి హైప్ ఉంది. అంటే ఫ్యామిలీ జోనర్ నుంచి అన్ని నవ్వులు ఇది ఒకటి ఏమో భయం. మొన్న థియేటర్లో బాలయ్య సినిమా వస్తుంటే సడన్గా ఆపేసి
పిల్లి సౌండ్లు ఎలక సౌండ్లు అన్ని పెట్టి రాజాసాబ్ వేస్తారు. Hmm. అంటే ఇట్లాంటి సర్ప్రైజ్లు ఏవో ఉన్నాయి. ఓకే. పైగా హారర్ విత్ కామెడీ ఈ జోనర్ని పరిచయం చేసిందే మారుతి మనకి Hmm. ప్రేమ కథా చిత్రం నుంచి. తర్వాత దయ్యాలే చూసి భయపడే సినిమాలు చాలా చూసాం మనం, బోల్డ్ అన్ని వచ్చాయి. ఆ జోనర్ తర్వాత చంద్రముఖి తర్వాత అండ్ నిన్న ఇంకో సర్ప్రైజ్ రిలీజ్ అయింది కన్నడలో, ఉపేంద్ర అండ్ శివన్న కలిసిన ఒక హారర్ మూవీ. Hmm. అది కూడా పెద్ద సినిమానే, అంటే హారర్ జోనర్లో చంద్రముఖి అది అండ్ రాజాసాబ్ ఈ మధ్యకాలం. ఇంకా బాలీవుడ్లో స్త్రీ, బూల్బులియా లాంటివి. సో అంత భారీ సినిమా, వాటన్నిటికంటే ఇది ఇంకా ఎక్కువ భారీ సినిమా. కాబట్టి దీనికి ఉండే హైప్ ఎలా ఉంటుంది, కొంచెం పాజిటివ్, అరే భయపడుతున్నారట. Hmm. అండ్ దాంట్లో కామెడీ కూడా కామెడీ ఉంటుంది కదా, మారుతి అంటేనే కామెడీ. కామెడీ కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఇంకొంచెం ఇవన్నీ కామెడీలు, ఇది కామెడీ ప్లస్ హారర్ కదా, అందుకు దీనికి కొంచెం స్కోప్ ఎక్కువ. ఎస్, అంటే అక్కడ ఇప్పుడు కామెడీ ఉంది, హారర్ ఉంది, పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది, పాన్ ఇండియా సూపర్ స్టార్ అని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ని. సో అన్ని లాంగ్వేజెస్లోనూ మ్యాక్సిమం బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2 days తర్వాత రిలీజ్ అవుతున్న చిరంజీవి గారి సినిమాకి ఆ మార్కెట్, ఆ బిజినెస్ ఎఫెక్టు రాజాసాబ్ది పడిపోయే ఛాన్స్ ఉందా? చి ఏ సినిమాకి ఆ సినిమానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధురంధర్, అఖండ వచ్చింది, రెండు ఆడుతున్నాయి. ఒకసారి ఏదో అవతార్తో ఇంకేదో సినిమా వచ్చింది, అది కూడా ఆడింది. అట్లేం లేదు కంపారిజన్, ఏ సినిమాకైనా సరే అది ఆడుతూనే ఉంటాయి, అది పెద్ద విషయం కాదు. బట్ ఇంకోటి చూడు, కానీ ఇక్కడ పాన్ ఇండియాకి రిలీజ్ అవుతుంది, ఇది మన తెలుగు రాష్ట్రం. కానీ 4 ఫ్యామిలీ సినిమాలో ఎక్కువ పేర్లేది రవితేజ సినిమా అని గట్టిగా అనిపిస్తుంది. ఓకే, అంటే రాజాసాబ్ కంటే కూడా ఫ్యామిలీ సినిమాలు, ఫ్యామిలీస్ మూవీస్లో. ఓకే, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, అందరికి బాగా నచ్చుతున్నాయి. ఓకే, రెండిటికి బీమ్సే, అందరు ప్రసాద్కి భర్త మహేష్, సంక్రాంతి బీమ్స్దే. సో రవితేజ సినిమాకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, అంటే సంక్రాంతి ఫ్యాన్స్. కానీ ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయినప్పటికీ కూడా దాన్ని క్రింజ్ అని చెప్పి నెగిటివ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జబర్దస్త్ కామెడీని సో అంటే ఇప్పుడు వరకు చూసుకుంటూ వస్తున్నారు కదా అనిల్ రావుపూడిది. సో కొంతమంది బాగా నచ్చుద్ది, కొంతమంది క్రింజ్ అంటూ నెగిటివ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన సాంగ్ మీద బాగా ట్రోల్ చేశారు, కాత్యాయని సాంగ్లో ఉందని చెప్పేసి. సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. మరి ఇప్పుడు మొదటిసారి ఫ్లాప్ వస్తుంది అనిల్ రావుపూడికి అంటూ కూడా కామెంట్లు గట్టిగా ఈ సాంగ్స్ ఇవి చూసిన తర్వాత. అంత పెద్ద క్యాస్ట్ని పెట్టుకొని ఫ్లాప్ అని ఎలాంటి మినిమం డీసెంట్ డబ్బులు అయితే వస్తాయి, అట్లే ఉండదు, హ్యాపీగా వస్తాయి. ఓకే, సో సంక్రాంతి విన్నర్ ఎవరని అనుకుంటున్నారు? సంక్రాంతి విన్నర్ ఇప్పుడు చెప్పలేము, అన్ని రిలీజ్ అయింది, అన్ని చూసిన తర్వాత. కానీ అంటే ఇప్పటి వరకు మీకు ఒక ఐడియా ఉంటుంది, ఒక డైరెక్టరు, ఒక స్టార్ హీరో, కథాంశం మీద కూడా ఒక ఐడియా ఉంది మనకి, ఎటువంటి కంటెంట్తో రాబోతున్నారు అనేది. నాకు ప్రభాస్ సినిమా ఈసారి, అంటే లాస్ట్ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, ఇది గట్టి కొడుతుంది అనిపిస్తుంది రాజాసాబ్. ఓకే, తర్వాత ఈ ఫ్యామిలీ జోనర్ సినిమాలలో నవీన్ పోలిశెట్టి అండ్ రవితేజ, అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి, అవన్నీ ఆడతాయి. వీటిని ఉన్న పరాశక్తి కొట్టుకుపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? పరాశక్తి రాజాసాబ్ని బీట్ చేసిన ఆశ్చర్యం లేదు. అవునా? కానీ డబ్బింగ్ సినిమాకి అంత ఇంపార్టెన్స్ సంక్రాంతి టైంలో దొరుకుతుందంటారా? వాళ్ళు థియేటర్స్ ఇవ్వరు, కానీ సంక్రాంతి సీజన్ అయిన తర్వాత పరాశక్తి ఎక్కడికో వెళ్తుంది స్లోగా. ఇప్పుడు మనకేంటి, తెలుగుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి కొన్ని థియేటర్స్ ఇవ్వాలి. ఇవన్నీ చూస్తున్నావు. విజయ్ లాస్ట్ సినిమాకి కూడా స్కోప్ ఉందిగా, జననాయకని కూడా. సో అటు కూడా ఉన్నాయి వాళ్ళది. మన సంక్రాంతి ప్రిఫరెన్స్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 16, 17, 18 నుంచి నెక్స్ట్ వీక్ అవి అట్లా లేస్తూ ఉంటాయి. పరాశక్తి మాత్రం ఫిబ్రవరి దాకా వినబడుతుంది. ఓకే, అది అవార్డులన్నీ కొట్టే సినిమాలాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.